మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ కాందాయ ఫలం చెప్పుకుంటున్నాం. సంవత్సరానికి ప్రతి 4 నెలలకు ఒకసారి వస్తుంది ఉగాది నుంచి. మరలా ఇప్పటి నుంచి ఈ నవంబర్ మాసం నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి ఈ కాందాయ ఫలం 4 నెలలు అంటే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది. దీనికి ప్రత్యేకంగా రాశిలో ఉండే నక్షత్రాలు ఆధారంగా, అంటే అశ్వినికి ఎలా ఉంది, భరణికి ఎలా ఉంది, కృతికకి ఎలా ఉంది, ఇలా అన్ని నక్షత్రాలకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫలితం ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి కనుక చూసుకున్నట్లయితే అందులో కృతిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. రోహిణి ఉంటుంది, మరియు మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఇందులో కృతిక వారికి చూసుకున్నట్లయితే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి సర్వసాధారణంగా ఈ సప్తమ స్థానంలో రవి, అంటే కృతిక నక్షత్రాధిపతి రవి సప్తమంలో ఉన్నందుకు, కొంచెం రవి కుజులు కలిసి ఉన్నందుకు కొద్దిగా ఈ డిసెంబర్ మాసంలో 17వ తేదీ వరకు ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు కూడా కొంతవరకు ఈ వివాహ సంబంధించిన విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా, ఉద్యోగాల పరంగా, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా చూసుకుంటే కొంతవరకు మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటుంటారో దానికి సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ఫుల్గా వెళ్తుంది, కానీ మీరు సక్సెస్ చేరుకోగలుగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక రోహిణీ నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ యొక్క రోహిణీ వారికి కొద్దిగా శాస్త్రరీత్యా, అంటే ఈ పంచమ స్థానంలో జాతక చక్ర రీత్యా, అంటే రాసుల రీత్యా చూసుకుంటే పంచమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది రోహిణీ వారికి అని కాదు, కామన్గా కూడా ఈ వృషభం వారికి పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఆలోచనలు ఏవైతే ఒక నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయము బిజినెస్ పరంగా సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల అనవసరంగా శూన్య ఫలం వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఒక బిజినెస్ అనుకుంటున్నాము, ఒక ప్లానింగ్ చేశాము, కానీ అనవసరంగా అయ్యో ఇదేమిటంటే మనకి ఇక్కడ ఇట్లా అయింది అనేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ యొక్క విషయంలో పర్టికులర్గా పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటువంటి అంశంలో ప్రధానంగా జాగ్రత్త వహించండి రోహిణి వారు. అదేవిధంగా రోహిణి తర్వాత మృగశిర వారికి 1, 2 పాదాల వారికి మాత్రం అద్భుతంగా ఉంది, ధనపరంగా కానివ్వండి, అన్ని విధాలా కూడా మృగశిర వారికి. అయితే ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉంటాడు కాబట్టి, అదేవిధంగా భాగ్యస్థానంలో శని భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి, కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు చెప్పాలంటే. కాకపోతే 3, 4 పాదాల వారికి మాత్రం మిథున రాశిలోకి వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి మాత్రం 6వ సంబంధం కలిగి ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ సప్తమ స్థానంలో సప్తమాధిపతి ఉండడము, అది కూడా రవితో కలిసి ఉండడం అనేటువంటిది, ఏదైనా వివాహ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నప్పుడు కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి లేదా డిపార్ట్మెంట్ వాళ్ళ సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. కొంత ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ జీవిత భాగస్వామికి సంబంధించింది ఏదైతే ప్రాపర్టీస్ రావాలో ఆ ప్రాపర్టీస్ కొంతవరకు పొందడం ఇటువంటివి కూడా ఇస్తుంది సప్తమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు మంచి ఫలితాలు పొందాలి అంటే కనుక నవగ్రహాల్లో కేతుగ్రహము, కుజగ్రహము దగ్గర దీపారాధన చేయండి. గోవుకి గ్రాసము మరియు గ్రాసము, క్యారెట్లు తినిపించండి. కందులు, ఉలవలు దానంగా ఇవ్వండి. అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వారికి. ఈ కాందాయ ఫలం కానివ్వండి, లేదంటే రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలాలు కానివ్వండి, వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది
మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. జన్మజాతక ఫలితాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ముఖ్యంగా మీ తేదీ అంటే ఏ రోజు జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు అంటే డేటు, టైము, ప్లేసు, మంత్ కూడా అవసరం, ఇయర్ కూడా. అంటే సమయాన్ని, ప్రదేశాన్ని బట్టి మనకి లగ్నం అనేటువంటిది తెలుస్తుంది. ఎప్పుడైతే మీ జన్మజాతకంలో మీరు ఫలానా లగ్నం నడిచేటప్పుడు పుట్టారు అని అనుకున్నప్పుడు మేషం నుంచి మీన లగ్నాల వరకు ఆ లగ్నము, లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ ఏమిటి, మీ తత్వం ఏమిటి, మీ నేచర్ ఏమిటి అనేటువంటిది వస్తుంది. ఎందుకు మీరు సఫర్ అవుతున్నారు, ఏం చేస్తే ఆ యొక్క సఫర్ అనేటువంటిది తగ్గుతుంది, ఇబ్బంది అనేటువంటిది పోయి మీరు ఏ రకంగా మీరు ఎదగలుగుతారు అనేది మీ లగ్నం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా మీ ధనం, చాలామంది చూడండి ఏ మార్గంలో వెళ్తే ధనం వస్తుందో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో ఏ రకంగా పెరుగుతుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీ ప్రయత్నాలు కావచ్చు, మీరు నివసించేటువంటి గృహం కావచ్చు, అంటే ఏ డైరెక్షన్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని డైరెక్షన్సే మంచివి, కొన్ని మంచివి కాదంటారు. అలా కాదు, అన్ని డైరెక్షన్స్ మంచివే. కానీ మీకు మీ యొక్క వర్గరీత్యా, మీ పేరులో ఉన్న వర్గరీత్యా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి. అంటే ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, ఇట్లా రకరకాల మొత్తం డైరెక్షన్స్లో ఏది మీకు కలిసి వస్తుంది, అందులో మీకు కలిసి వచ్చేది ఏంటి, మీ తదనంతరం మీ వంశానికి మీరు సేమ్ ఆస్తి ఇస్తారు కాబట్టి వాళ్ళకి కలిసి వచ్చేది ఏమిటి, ఆ రెండింటికి కలిపినటువంటిది తీసుకోవాలి ఇప్పుడు కూడా. అదేవిధంగా మీ విద్యా సంబంధించిన విషయం కావచ్చు, మీ సంతాన అభివృద్ధి, ముఖ్యంగా మీ వివాహం. చాలామందికి ఏంటంటే ఏ జాతకులకి బ్యాలెన్స్ అయ్యే పరంగా చాలామంది 36 పాయింట్లకి 18 పాయింట్లు కలిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది కేవలం అదొక్కటే చూసుకుంటే పూర్తిగా తప్పిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ యొక్క, మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళ యొక్క లగ్నం మీ లగ్నానికి ఎంత కనెక్ట్ అవుతుంది, సంతాన భావం ఎంత కనెక్ట్ అవుతుంది, మనసులు ఎంత కలుస్తున్నాయి, ఆకర్షణలు ఎంతవరకు ఉన్నాయి, మహాదశలు ఏంటి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహ జీవితం ఎలా ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహం బాగాలేదనుకోండి, మీ జన్మజాతకంలో బాగున్నప్పటికీ కూడా అది కనెక్ట్ అవ్వదు సరిగ్గా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పర్టికులర్గా చూసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వివాహంతో పాటు, సంతానంతో పాటు మీకు ప్రొఫెషన్, అంటే ఏ ప్రొఫెషన్లోకి వెళ్తే మీరు సక్సెస్ అవుతారు, లేదా వ్యాపారంలోకి వెళ్తే సక్సెస్ అవుతారా, ఇక్కడ ఉద్యోగంలో ఉంటే మంచిదా, లేదా విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటే మంచిదా, ఏ సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ టర్నింగ్ పాయింట్, ముందుగా కనుక మనకి ఈ సమయంలో ఉద్యోగం మారేటువంటి సమయం నడుస్తుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ టైంలో మీకు ఏదైతే ఉందో నడుస్తుందో దానివల్ల మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దీన్ని బట్టి ఒక్కొక్క మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ని బట్టి, మీకున్నటువంటి స్థితిని బట్టి మీ జాతక చక్రంలో ఏముంది, ఏం చేయాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి. ఈ కలియుగంలో మనం ఏదో పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు, లక్షలు, కోట్లు, అంటే లక్షలు ఖర్చు పెట్టే చేయాలి, వేలు ఖర్చు పెట్టి చేయాలని లేదు. గుర్తుపెట్టుకోండి, చిన్న నామస్మరణ, ధనం లేదు, కేవలం లలితాసహస్రనామాల్లో ఏ నామాన్ని మీరు రెగ్యులర్గా చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు అనేటువంటిది కూడా మనం చేసుకోవచ్చు. ఈ కలియుగ మహిమ అంత గొప్పది. కాబట్టి ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది, ఏమండి మరి ఇవన్నీ జన్మజాతకంలో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు, ఈ కాందాయి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. మనం ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ప్లానింగ్ పరంగా వెళ్ళాలని రూల్ లేదు. ఎందుకు అంటే మనం ఒక ప్లాన్ చేసుకుంటే బయట ఉన్న వాతావరణం సహకరించినప్పుడు లేట్ అవుతుంది, లేదా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు లేట్ అవుతుంది ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా మనం ఒక ప్రోడక్ట్ తీసి దానికి మార్కెట్ ఉండదు. అంటే ఏమిటి, మార్కెట్ అనాలిసిస్ చేసుకొని తర్వాత మనం కనుక ప్రోడక్ట్ని తీసినట్లయితే అప్పుడు సక్సెస్ ఎలా ఉంటుందో అదేవిధంగా ఇప్పుడున్న గోచార గ్రహాల యొక్క స్థితిని తెలుసుకొని దాని తగ్గట్టుగా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్స్కి కనెక్ట్ అయ్యేలా మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అమ్మవారి అనుగ్రహాన్ని, ముఖ్యంగా ఏంటంటే మన జన్మజాతకాలు ఎలాగున్నా కానీ గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని ఆశ్రయించి ప్రతిదీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ మీరు కనుక ఏ పని చేసినా సరే 100% సక్సెస్ అవుతుంది. ఇది గుర్తుంచుకొని మీ యొక్క జీవితాన్ని మరింత ఆనందదాయకం చేసుకుంటారని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.